తెలంగాణ రాష్ట్రాన్ని 3 జోన్లుగా విభజించి అభివృద్ధి చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గ్రీన్ తెలంగాణ 2050 మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ భవిష్యత్ నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తోందన్నారు ముఖ్యమంత్రి రేవంత్. తెలంగాణలో తన మార్క్ పాలనతో ముందుకు వెళ్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ అభివృద్ధి కోసం గ్రీన్ తెలంగాణ 2050 మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని చెప్పారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో ప్రసంగించిన రేవంత్ స్వల్పకాలిక ఆలోచనలు కాదు, దీర్ఘకాలిక ప్రణాళికలతో భవిష్యత్తుకు పునాదులు వేస్తున్నామన్నారు. గ్రీన్ తెలంగాణ 2050 మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని 3 జోన్లుగా విభజిస్తున్నామని వివరించారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్న ప్రాంతాన్ని అర్బన్ తెలంగాణగా, ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్య ఏరియాను సబ్ అర్బన్ తెలంగాణ, రీజనల్ రింగ్ రోడ్ నుంచి తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల వరకు ఉన్న ప్రాంతాన్ని గ్రామీణ తెలంగాణగా నిర్ధారించామన్నారు. ఈ 3 జోన్లలో ఎక్కడ ఎలాంటి అభివృద్ధి జరగాలి, ఎక్కడ ఏ రకమైన మౌలిక సదుపాయాల కల్పన జరగాలి అన్నది ప్రకటిస్తామని చెప్పారు రేవంత్. స్వల్పకాలిక ఆలోచనలు కాదు, దీర్ఘకాలిక ప్రణాళికలతో భవిష్యత్తుకు పునాదులు వేస్తున్నాం. మొత్తం తెలంగాణకు గ్రీన్ తెలంగాణ 2050 మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నాం. రాష్ట్రాన్ని 3 జోన్లుగా విభజిస్తున్నాం. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న ప్రాంతాన్ని అర్బన్ తెలంగాణగా, ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు మధ్య ప్రాంతాన్ని సబర్బన్ తెలంగాణగా, రీజనల్ రింగ్ రోడ్డు నుండి తెలంగాణ సరిహద్దుల వరకు ఉన్నది గ్రామీణ తెలంగాణగా నిర్ధారించాం. మరోవైపు మూసీ సుందరీకరణ పథకం ద్వారా పరివాహక ప్రాంతాన్ని ఉపాధి కల్పన జోన్గా తీర్చిదిద్దామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇప్పటికే మూసీ అభివృద్ధి కోసం 1000 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను ఈ పథకం మరో లెవెల్కి తీసుకువెళ్తుంది అనడంలో డౌటే లేదన్నారు ఆయన. పర్యాటకం, ఆర్థికం, పర్యావరణం ఈ 3 కోణాలు ఇందులో ఉన్నాయన్నారు. ఎగువన ఉన్న ఉమ్మడి రంగారెడ్డి, దిగువన ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో సాగునీటి వనరుగా కూడా మూసి ఉపయోగపడుతుందన్నారు. ప్రజల అవసరాలకు తగ్గట్టు మెట్రో విస్తరణ ప్రణాళికను ప్రకటించామన్న సీఎం రీజనల్ రింగ్ రోడ్ త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.